The news that Bayaji was building a storied house spread like a cry from the rooftops. బాయాజీ ఒక అంతస్తుల గృహం నిర్మిస్తున్నారని వార్త రూఫ్ల నుండి చెప్పే ఘోషలలా గ్రామంలో వ్యాప్తి చెందింది. There was only one storied house in the village and that belonged to Kondiba Patil. గ్రామంలో ఒకే ఒక్క అంతస్తుల గృహం ఉండేది, అది కొండిబా పటేల్కి చెందేది. That Bayaji, an untouchable creature, should think of a rival storied house was too much for Kondiba to bear. బాయాజీ, ఒక అచ్యుతుడు, ప్రత్యర్థి అంతస్తుల గృహం గురించి ఆలోచిస్తున్నాడని కొండిబా తట్టుకోలేకపోయాడు. Others also murmured that the untouchables were forgetting their position. ఇతరులు అచ్యుతులు తమ స్థానాన్ని మర్చిపోయారంటూ ముక్కలు ముక్కలు చెప్పేవారు. Work on the foundation had started. స్థాపన పనులు ప్రారంభమయ్యాయి. దత్తారాం వడర్ was given the contract of construction. నిర్మాణ ఒప్పందం దత్తారం వాడర్కి ఇవ్వబడింది. The foundation trenches were filled with mud, bits of stone and other fillings. స్థాపన గూడులు మట్టితో, రాళ్ల చిన్నకట్లు మరియు ఇతర నింపకాలతో నింపబడ్డాయి. Work progressed with speed. పనులు వేగంగా కొనసాగాయి. One day Bayaji saw Kondiba coming towards him and greeted him. ఒక రోజు బాయాజీ కొండిబాను తనకు వస్తున్నట్లు చూసి నమస్కరించాడు. It's with your blessings that I have ventured on this storied house. మీ ఆశీస్సులతోనే నేను ఈ అంతస్తుల గృహాన్ని నిర్మించడానికి ప్రయత్నించాను. Baju, you shouldn't lose your head simply because you've set aside some money. బాయ్జు, కొంచెం డబ్బు పోజించుకున్నాడని మీ మనసు తారసపడకూడదు. Do you aspire to an equal status with us by building this house? ఈ గృహాన్ని నిర్మించడం ద్వారా మా సమాన స్థానాన్ని ఆశిస్తున్నారా? The poor should remain content with their cottage, understand? Kondiba remarked rather sharply. పేదలు తమ చిన్న గృహంతో సంతృప్తిగా ఉండాలి, అర్థమా? అని కొండిబా కొంచెం కఠినంగా చెప్పాడు. No Patil, please don't misunderstand me. లేదు పటేల్, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. Bayaji was a little dizzy with nervousness. బాయాజీ కొంచెం భయంతో తలనొప్పితో ఉన్నాడు. How do you say that? నువ్వు అది ఎలా చెప్తున్నావు? One should keep to one's position. ప్రతి ఒక్కరూ తమ స్థానంలో ఉండాలి. You shouldn't let a little money turn your head. కొంచెం డబ్బు మనసును తిప్పకూడదు. I only wish to build a shelter for my family. నేను నా కుటుంబానికి ఆశ్రయం మాత్రమే నిర్మించాలనుకుంటున్నాను. Then I shall be free to breathe my last. Bayaji answered. అప్పుడు నా చివరి శ్వాస స్వేచ్ఛగా తీసుకుంటాను అని బాయాజీ సమాధానమిచ్చాడు. Who says you shouldn't have a house? ఎవరు చెబుతున్నారు నీకు గృహం ఉండకూడదని? You can have a small house with 3 convenient portions, a veranda in the front and at the back and the living section in the middle. 3 సౌకర్యవంతమైన భాగాలతో, ముందు మరియు వెనుక వెరాండాతో, మధ్యలో నివాస భాగంతో చిన్న గృహం ఉండవచ్చు. Why spend unnecessarily on a storied house? Patil gave his counsel. ఎందుకు అంతస్తుల గృహంపై అవసరం లేని ఖర్చు చేయాలి? అని పటేల్ సలహా ఇచ్చాడు. No, but, Bayaji faltered. కానీ, బాయాజీ గందరగోళంగా ఉన్నాడు. You may go in for a storied house only if you don't wish to stay in this village. నీవు ఈ గ్రామంలో ఉండదనుకుంటే మాత్రమే అంతస్తుల గృహానికి వెళ్ళవచ్చు. I hope you know what I mean. Kondiba shot out as a warning and walked away. నా అర్థం నీకు తెలుసనుకుంటా అని కొండిబా హెచ్చరికగా చెప్పి నడిచిపోయాడు. Other ruffians in the village threatened Bayaji in a similar manner. గ్రామంలోని ఇతర దుర్మార్గులు కూడా ఇలాగే బాయాజీని బెదిరించాయి. Out of fear Bayaji had to abandon plans for the storied house. భయంతో బాయాజీ అంతస్తుల గృహ నిర్మాణ యోజనలను వదిలివేయాల్సి వచ్చింది. The conventional 3-portioned house was taken up. సాంప్రదాయ 3 భాగాల గృహ నిర్మాణం ప్రారంభమైంది. Work was resumed and the walls rose rapidly.
పనులు తిరిగి ప్రారంభమయ్యాయి మరియు గోడలు వేగంగా పెరిగాయి. The middle portion was a little elevated and a small first story fixed up there with a wooden flooring. మధ్యభాగం కొంచెం ఎత్తులో ఉంది, అక్కడ చిన్న మొదటి అంతస్తు ముడి కొలతలతో కట్టబడింది. This part could be reached by stairs rising from the kitchen. రెండు అంతస్తుకు మేకొచ్చే దారిలో ఈ భాగానికి రుచికరమైన కిచెన్ నుండి మెట్లు ఉన్నాయి. No one could guess from outside that there was a first story to the house. ఇతరులు బయట నుండి ఈ గృహానికి ఒక మొదటి అంతస్తు ఉందని ఊహించలేరు. బయాజీ had to make the best of things. బాయాజీకి పరిస్థితులను గరిష్టంగా అంగీకరించాల్సి వచ్చింది. The house was complete and the traditional housewarming ceremony was planned. గృహం పూర్తి అయింది మరియు సాంప్రదాయ గృహప్రవేశ వేడుకను ప్లాన్ చేశారు. Invitations were sent to relatives in different villages. వివిధ గ్రామాలలోని బంధువులకు ఆహ్వానాలు పంపించబడ్డాయి. The village elders, by convention, could not be invited to a meal or refreshments, so they were invited to the ceremonial pan, supari. గ్రామ పెద్దల్ని సాంప్రదాయం ప్రకారం భోజనానికి ఆహ్వానించలేరు, కాబట్టి వారిని పాన, సుపారీ వేడుకకు ఆహ్వానించారు. బయాజీ put up a fine pandal in front of the house. బాయాజీ గృహం ముందు ఒక మంచి పండల్ ఏర్పాటు చేశాడు. His sons worked hard for 2 full days on the decorations. తన కుమారులు 2 రోజులు మొత్తం అలంకరణపై కష్టపడ్డారు. Relatives started arriving. బంధువులు రాక మొదలుపెట్టారు. Well-known devotional singers, కడేగావ్కర్ బువా, పరసు బువా, కలేకర్ బాపు మాస్టర్, జీజా బువా and విఠోబా of వడ్గావ్ came with their troops. ప్రసిద్ధ భక్తిగీత గాయకులు కడేగావ్కర్ బువా, పరసు బువా, కాలేకర్ బాపు మాస్టర్, జిజా బువా మరియు వడగావ్ విఠోబా వారి వృందాలతో వచ్చారు. People looked forward with delight to the forthcoming contest among the various troops. వివిధ బృందాల మధ్య జరిగే పోటీకి ప్రజలు ఉత్సాహంతో ఎదురుచూశారు. In the evening 4 Petromax lights were hung in the 4 corners of the pandal. సాయంత్రం పండల్ 4 మూలల్లో 4 పీట్రోమాక్స్ దీపాలను కట్టారు. It lent a unique golden yellow light to the surroundings. ఇది చుట్టుపక్కల ప్రత్యేకమైన బంగారు పసుపు కాంతిని ప్రసాదించింది. Guests were engrossed in conversation. అతిథులు సంభాషణలో మునిగిపోయారు. కొండిబా పాటిల్ was soon there. కొండిబా పటేల్ త్వరలో అక్కడికి వచ్చాడు. With him was the thug Bujaba and 4 or 5 seasoned rascals like Vithoba Ghayakute and Parasu Martanda. అతనితో బుజబా అనే దొంగ మరియు 4 లేదా 5 అనుభవజ్ఞుల దుర్మార్గులు, వీతోబా ఘాయకుటే మరియు పరసు మార్తండా వంటి వారు ఉన్నారు. These people felt uneasy at the sight of the brand new house, the impressive pandal and the crowd of smiling faces. కొత్త ఇల్లు, అద్భుతమైన పండల్, మరియు చిరునవ్వులతో నిండిన ప్రజల గుంపును చూస్తే ఈ ప్రజలు అసౌకర్యంగా అనిపించారు. Their eyes roved all over the place. వారి కళ్ళు చుట్టుపక్కలను తిరిగిపోయాయి. బయాజీ led them up the stairs in the kitchen. బాయాజీ వారిని కిచెన్లోని మెట్లవారీగా నడిపించాడు. The first floor looked like a drawing room. మొదటి అంతస్తు డ్రాయింగ్ రూమ్లాగా కనిపించింది. The walls were radiant with blue oil paint. గోడలు నీలం ఆయిల్ పెయింట్తో ప్రకాశంగా ఉన్నాయి. The fresh color gave out a pleasant smell. తాజా రంగు సువాసనను ప్రసారం చేసింది. Framed pictures of great men like Lord Buddha, Dr. Babasaheb Ambedkar, Karmveer Bhoro Patil, Mahatma Jyotiba Phule and others hung on the walls. Lord Buddha, Dr. Babasaheb Ambedkar, Karmveer Bhaurav Patel, మహాత్మా జ్యోతిబా ఫులే మరియు ఇతర గొప్ప వ్యక్తుల ఫ్రేమ్ చేసిన చిత్రాలు గోడలపై కబడ్డాయి. The loft, like first floor, was filled with a pious and holy ambience. లాఫ్ట్ లాంటి మొదటి అంతస్తు పవిత్రమైన వాతావరణంతో నిండి ఉంది. Bayaji spread a rough woolen carpet for Patil and the other high caste people.
పటేల్ మరియు ఇతర ఉన్నత వర్గీయుల కోసం బాయాజీ మోసిన గుండ్రని ఊని పల్లకిని పూయించాడు. పాటిల్ సాట్ క్వయట్లీ ఆన్ దాట్. పటేల్ అక్కడ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. హిస్ కంపానియన్స్, రాదర్ అన్కంఫర్టబుల్, took their positions around him. Bayaji offered them the customary betel leaves. తన సహచరులు కొంచెం అసౌకర్యంగా ఆయన చుట్టూ తమ స్థానాలను తీసుకున్నారు. బాయాజీ వారికి సాంప్రదాయ బీటిల్ ఆకులు అందించాడు. పాటిల్ accepted the leaves but immediately gave it back to Bayaji with the remark, "Yes, it's all very nice." పటేల్ ఆకులను అంగీకరించాడు కాని వెంటనే బాయాజీకి తిరిగి ఇచ్చాడు. అవును, అన్నీ చాలా బాగున్నాయి అని వ్యాఖ్యానిస్తూ. "But why don't you accept the betel leaves?" బయాజీ asked nervously. కాని నువ్వు బీటిల్ ఆకులను ఎందుకు అంగీకరించవు? బాయాజీ భయంతో అడిగాడు. బుజాబా smiled artificially and said, "It's enough that your offering is honored. Is it also necessary to eat it?" బుజబా అసహజంగా చిరునవ్వాడు. నీ ఆఫరింగ్ గౌరవింపబడటం సరిపోతుంది. దాన్ని తినడం కూడా అవసరమా? అని చెప్పాడు. "We'll make a move now." మేము ఇప్పుడు వెళ్ళిపోతాము. With this కొండిబా పాటిల్, బుజాబా and his companions rose to leave. ఇలా కొండిబా పటేల్, బుజబా మరియు వారి సహచరులు వెళ్ళడానికి లేచారు. As they came down, Bujaba felt as if he were tumbling down the stairs. వారు దిగుతున్నప్పుడు, బుజబా మెట్ల నుండి పడిపోతున్నట్లుగా అనిపించింది. They eyed one another as if to say, "This untouchable worm has got a swollen head." వారు ఒకరిని ఒకరు చూసి, ఈ అచ్యుత పురుగు దెబ్బతిన్నదని అనుకోవచ్చునట్లు చూశారు. He needs proper handling. అతనిని సరిగ్గా వ్యవహరించాలి. బయాజీ fed all his guests with meal of shira and puris. బాయాజీ తన అతిథులందరికీ షిరా మరియు పూరీల భోజనం అందించాడు. Along with betel nuts, items of gossip rolled over their tongues and then the session of social devotional songs began. బీటిల్ నట్లు, గాసిప్ అంశాలు మాట్లాడారు, తర్వాత సామాజిక భక్తిగీతాల సెషన్ ప్రారంభమైంది. Among the Bhajan singers, Kalekar Bapu Master has a superior voice. భజన్ గాయకులలో, కలేకర్ బాపు మాస్టర్ గొప్ప శబ్దం కలిగి ఉన్నారు. కడేగావ్కర్ బువా was better at classical singing. కడేగావ్కర్ బువా శాస్త్రీయ గీతాల గాయనంలో విశేష నైపుణ్యం కలిగి ఉన్నారు. Devotional songs were sung in praise of Dr. Babasaheb Ambedkar and Lord Buddha. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరియు లార్డ్ బుద్ధా కీర్తనలో భక్తిగీతాలు పాడారు. People swayed their heads in appreciation as the program gathered momentum. ప్రజలు ప్రోగ్రాం వేగం పెరుగుతున్న కొద్దీ మించిపోతూ తమ తలలు కదిపి ఆనందం వ్యక్తం చేశారు. It was 2:00 in the morning. సకలారం 2 గంటల సమయం. Bayaji was strutting about in the pandal. బాయాజీ పండల్లో తిరుగుతున్నాడు. He sat down by a guest now and then, to inquire after his welfare. వాడు సమయం ఒక అతిథి దగ్గర కూర్చుని, ఆయన క్షేమం గురించి అడిగాడు. Small children, unable to resist sleep, had dropped off like bundles of rags. చిన్న పిల్లలు నిద్రను తట్టుకోలేక, ముడ్డల వంటి పడిపోయారు. Women sat in the front veranda. స్త్రీలు ముందు వెరాండాలో కూర్చున్నాయి. Bayaji's children were busy preparing tea for a second round. బాయాజీ కుమారులు రెండవ రౌండ్ కోసం టీ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. They had put tea powder and sugar into a pot on a trenched stove and waited for the water to boil. వారు చాయ్ పొడి, చక్కెరని ట్రెంచ్ స్టవ్లో పెట్టి, నీరు మరిగే వరకు ఎదురుచూశారు. The bhajan was in full swing. భజన్ పూర్తి ఉత్సాహంతో జరుగుతోంది. I had a dream at night and my heart was full of feeling, went the line. రాత్రి నాకు ఒక కల వచ్చింది, మరియు నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది, అని లైన్ వెళ్ళింది. The group advanced from baseless devotionals like, from the east came a horde of ghosts,
each one with 7 heads, to social devotionals. సమూహం ఆధారరహిత భక్తిగీతాల నుండి, కొత్తి నుండి భూతాల సమూహం వచ్చింది. ప్రతి ఒక్కదానికి 7 తలలు ఉన్నాయి, వంటి సామాజిక భక్తిగీతాలకు చేరింది. Kalekar Bapu Master's powerful voice rose up, take to heart the sweet advice of Bhimaraya and bow down to Buddha for the emancipation of the whole world. కలేకర్ బాపు మాస్టర్ శక్తివంతమైన శబ్దం ఎగురుతూ, భీమరాయ యొక్క మధురమైన సలహాను గుండెతో స్వీకరించండి. మొత్తం ప్రపంచాన్ని విమోచన కోసం బుద్ధకు వందనం చేయండి. I fly to the refuge of Lord Buddha, I fly to the refuge of the faith. I fly to the refuge of the faithful. నేను లార్డ్ బుద్ధ ఆశ్రయం వైపుకు వెళ్తున్నాను, విశ్వాసం ఆశ్రయం వైపుకు వెళ్తున్నాను, విశ్వాసుల ఆశ్రయం వైపుకు వెళ్తున్నాను. The song rent the air, filling it with joy. గీతం గాలిని కుదిపి, ఆనందంతో నింపింది. And then the undreamt of incident took place. మరియు ఆపై ఊహించని సంఘటన జరిగింది. పాయింట్. బయాజీస్ న్యూ హౌస్ had caught fire from all sides. బాయాజీ కొత్త గృహం అన్ని వైపులా దహనమైంది. It had suddenly flared up. అది అకస్మాత్తుగా భారీగా మంటలు లేపింది. The womenfolk in the front veranda screamed in confusion. ముందు వెరాండాలో ఉన్న స్త్రీలు గందగోళంలో కేకలు పెట్టాయి. The guests stood up swiftly and began to pull out the women like a herd of cattle. అతిథులు వెంటనే లేచి, స్త్రీలను పశువుల గుంపుపైకి లాగేలా బయటకు తీసుకువెళ్లారు. బయాజీ was frantic. బాయాజీ భయాందోళనలో ఉన్నాడు. He ran around crying, my house, my storied house. అతను తిరిగి, నా గృహం, నా అంతస్తుల గృహం అని కీర్తించాడు. It's on fire. ఇది మంటల్లో ఉంది. My enemy has taken revenge on me. నా శత్రువు నా పై ప్రతీకారం చెలాయించాడు. He entered the roaring flames, crying, my house, my house. అతను గర్జిస్తున్న మంటల్లోకి వెళ్ళి, నా గృహం, నా గృహం అని అరవసాగాడు. He climbed up, pulled the pictures of Buddha and Babasaheb from the walls and hurled them down. అతను ఎక్కి, గోడల నుండి బుద్ధా మరియు బాబాసాహెబ్ చిత్రాలను తీయించి క్రిందకు విసిరాడు. As he was about to come down the stairs, it crumbled down in flames. అతను మెట్ల నుండి దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అది మంటల్లో కుప్పకూలింది. People pulled up water from a nearby well to put out the dreadful fire, but it could not be easily contained. ప్రజలు దగ్గరలో ఉన్న బావి నుండి నీరు లాగి భయంకరమైన మంటను ఆపడానికి ప్రయత్నించారు, కానీ సులభంగా ఆపలేకపోయారు. బయాజీ, జంప్ డౌన్, క్విక్, జంప్, పీపుల్ షౌటెడ్. బాయాజీ, దిగు, త్వరగా, దిగు, అని ప్రజలు అరవారు. Women and children were crying and screaming. స్త్రీలు మరియు పిల్లలు ఏడుస్తూ, అరుస్తూ ఉన్నారు. Now that the staircase had collapsed, no one could go up. ఇప్పుడు మెట్లు కుప్పకూలి, ఎవరూ ఎక్కలేరు. Scorched in the flames, Bayaji ran around like a trapped creature, howling all the time, my house, my house. మంటల్లో కాల్చి, బాయాజీ ఒక చిక్కుకున్న సున్న తౌవ ఉప్పవోల తిరుగుతూ, ఎప్పుడూ అరుస్తూ, నా గృహం, నా గృహం అని చెప్పాడు. And then the upper story itself came down with a crash and along with it Bayaji, with a resounding thud. తర్వాత పై అంతస్తు మొత్తం క్రాష్తో కుప్పకూలి, బాయాజీ కూడా బలమైన ధ్వనితో కింద పడిపోయాడు. People pulled him out. ప్రజలు అతన్ని బయటకు లాగారు. బయాజీ was burnt all over. బాయాజీ మొత్తం కాల్చబడ్డాడు. He was still wailing, my house, my house. అతను ఇంకా అరుస్తూ, నా గృహం, నా గృహం అని పిలిచాడు. Bayaji's children encircled him and cried their hearts out. బాయాజీ కుమారులు అతన్ని చుట్టి, హృదయపూర్వకంగా ఏడుస్తూ ఉన్నారు. The guests were busy putting out the fire. అతిథులు మంటను ఆర్పడంలో బిజీగా ఉన్నారు. All Bayaji's hopes had been reduced to ashes.
బాయాజీకి ఉన్న అన్ని ఆశలు ఇరిగ్గా మారిపోయాయి. వాట్ వాస్ ద యూస్ ఆఫ్ పుట్టింగ్ అవుట్ ద ఫైర్ నౌ? ఇప్పుడు మంట ఆపడం ఉపయోగమేంటి? బయాజీ వాస్ బ్యాడ్లీ బర్న్ట్ అండ్ హీ వాస్ ఇన్ గ్రేట్ యాగనీ. బాయాజీ తీవ్రంగా కాల్చబడ్డాడు మరియు అతను పెద్ద కష్టంలో ఉన్నాడు. హీ ఆస్క్డ్ ఫర్ వాటర్ ఆల్ ద టైమ్. అతను ఎప్పుడూ నీటిని అడిగేవాడు. యాజ్ హిస్ ఐస్ బిగాన్ టు రోల్ ఇన్ హిస్ హెడ్, హిస్ ఎల్డెస్ట్ సన్ మూవ్డ్ క్లోజర్, gulped down the sorrow that was surging in his throat and asked, Nana, what's your last wish? అతని కళ్ళు తలలో తిరగమనం ప్రారంభించగా, అతని పెద్ద కుమారుడు దగ్గరకి వచ్చి, గొంతులో రాబోయే దుఃఖాన్ని మింగి అడిగాడు, నానా, మీ చివరి కోరిక ఏమిటి? సన్స్, I want you to build a storied house, I've no other wish. కుమారులారా, నేను కోరేది మీరు ఒక అంతస్తుల గృహాన్ని నిర్మించండి. నాకు ఇంకో కోరిక లేదు. With these words, his head collapsed like the storied house. ఈ మాటలతో, అతని తల అంతస్తుల గృహంలా కూలిపోయింది. బయాజీ was quiet in the fire too had calmed down. బాయాజీ నిశ్శబ్దంగా ఉన్నాడు. మంట కూడా తగ్గిపోయింది. బయాజీస్ మదర్ wept bitterly. బాయాజీ తల్లి తీవ్రంగా ఏడుస్తూ ఉన్నది. Your father passed away without giving me a burial. నీ తండ్రి నాకు శవవిముక్తి ఇచ్చకుండా మరణించాడు. At least your hands should have pushed the dust over my dead body. కనీసం నా శవంపై మట్టి చెరిపి పడేలా మీ చేతులు కదిలించాలి. బయాజీ, speak to me. బాయాజీ, నాకు మాట్లాడు. She was mad with grief. ఆమె దుఃఖంతో పిచ్చిగానుగా ఉంది. Bayaji's wife was sobbing her heart out, crying repeatedly, Who's done this evil to us? బాయాజీ భార్య తన హృదయం మొత్తం ఏడుస్తూ, పునరావృతంగా, ఈ చెడ్డదాన్ని మనకు ఎవరు చేశాడు? అని అరుస్తూ ఉంది. Let the house burn to cinders. గృహం పొడవుగా కాలిపోవాలి. Save my husband first. ముందుగా నా భర్తను రక్షించండి. The entire family was shattered by the calamity. అన్ని కుటుంబం ఈ విపత్తుతో మింగిపోయింది. The spirits of all the men were dampened like a cooking fire on which water has been poured. అన్ని పురుషుల మనసులు, నీరు పోసిన వంట మంటలాగే చెడిపోయాయి. In the morning the village officers and witnesses visited the place to record the facts of the accident. రాత్రి తరువాత గ్రామ అధికారులు మరియు సాక్షులు ఘటించిన ఘటనను రికార్డ్ చేయడానికి అక్కడికి వెళ్లారు. Bayaji's death was the result of an accident due to a Petromax flare-up, was their conclusion. బాయాజీ మృతి, పీట్రోమాక్స్ మంట కారణంగా జరిగిన ప్రమాద ఫలితం, అని వారి నిర్ణయం. The house was burning before the house warming ceremony was over and Bayaji was in ashes in the cemetery instead of enjoying the comforts of a retired life. గృహప్రవేశ వేడుక ముగించడానికి ముందు గృహం దహనమవుతూనే, బాయాజీ విశ్రాంతి జీవిత సౌకర్యాలను ఆస్వాదించకుండా సమాధిలో చిమ్మకలు అయ్యాడు. After the funeral, people returned hanging their heads. సంస్కారం తర్వాత, ప్రజలు తల దిగించి తిరిగి వెళ్లారు. All of them were pained at heart to think that having come to celebrate the housewarming, they had the misfortune to attend the funeral of the host. గృహప్రవేశ వేడుకను జరుపుకోవడానికి వచ్చిన వారు, ఆతిథి యొక్క సమాధికి హాజరు కావాల్సి రావడం వల్ల అందరికీ హృదయంలో దుఃఖం వచ్చింది. All were sitting in a sullen mood in the pandal when Bayaji's eldest son came out with 3 or 4 baskets, a spade, a pickaxe and a hoe. అందరూ పండల్లో నిరుత్సాహంతో కూర్చున్నప్పుడు, బాయాజీ పెద్ద కుమారుడు 3 లేదా 4 బాస్కెట్లతో, స్పేడ్, పిక్యాక్స్ మరియు ఒక కొవ్వుతో బయటకు వచ్చాడు. He outlined a square with the pickaxe and began to dig. అతను పిక్యాక్స్తో ఒక చతురస్రాన్ని గీసి, తవ్వడం ప్రారంభించాడు. The eldest son was digging, the second was gathering the earth with his spade and the others were lifting it away in baskets. పెద్ద కుమారుడు తవ్వుతున్నాడు, రెండవవాడు స్పేడ్తో మట్టిని సేకరిస్తున్నాడు,
మరియు మిగిలినవారు బాస్కెట్లలో తీయడం మొదలు పెట్టారు. The guests asked in amazement, "Children, you are in mourning." అతిథులు ఆశ్చర్యంగా అడిగారు, కుమారులారా, మీరు శోకంలో ఉన్నారా? What's this you're doing? మీరేమి చేస్తున్నారు? Our father's soul cannot rest in peace unless we do this. మేము ఇది చేయకపోవటం వలన మా తండ్రి ఆత్మ శాంతిగా ఉండలదు. But what is it that you're doing? కానీ మీరు ఏమి చేస్తున్నారు? We're starting on a house, not one with a concealed first floor but a regular two-storied house, replied the eldest son of Bayaji. మేము ఒక గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాము. ఇది దాచిన మొదటి అంతస్తుతో గృహం కాదు, సాధారణ 2 అంతస్తుల గృహం, అని బాయాజీ పెద్ద కుమారుడు సమాధానమిచ్చాడు. And the 6 brothers resumed with determination the work of digging the foundation of a 2-storied house. 6 సోదరులు సంకల్పంతో 2 అంతస్తుల గృహం స్థాపన తవ్వడం ప్రారంభించారు.